నమస్తే అండి. నేను మీ వనిత. ఈరోజు మన వీడియోలో ప్రాన్స్‌తో ఒక మంచి రెసిపీని చూయించబోతున్నాను. అన్నంలోకైనా, చపాతీల్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియెంట్స్‌తో చాలా రుచిగా చేసుకోవచ్చు. అది ఎలా చేశాను అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా! చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఇంకా లేట్ చేయడం ఎందుకు? అది ఎలా చేశాను అనేది మీరు వీడియో చివరి వరకు చూసేయండి. ముందుగా ప్రాన్స్ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి. దానిలో ఒక నిమ్మ చెక్క పిండి, తర్వాత కొంచెం సాల్ట్ వేసి నీట్‌గా వాష్ చేశాను. ఎందుకంటే రొయ్యలు కొంచెం నీచు వాసన వస్తుంది కాబట్టి వాటిని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి మంచిగా కడిగిన తర్వాత అందులో ఉండే బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా! దానిని కంపల్సరీగా రిమూవ్ చేయాలండి. చూసారు కదా! అలా నైఫ్‌తో మధ్యలోకి కాట్ పెడితే అది తొందరగా వచ్చేస్తుందనమాట. ఈ విధంగా అన్ని ప్రాన్స్‌లో ఉన్న బ్లాక్ పార్ట్‌నైతే నేను తీసేసాను. మీకు బయటనే షాప్‌లో తీసిస్తే ఇంకా బెటర్. కానీ ఇక్కడ మాకు తీసివ్వలేదండి. అందుకే నేను తీసి మంచిగా క్లీన్ చేసి పెట్టాను. తర్వాత ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్‌ని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇగురు చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ ఎంత బాగా వేసుకుంటే మనకు గ్రేవీ అనేది అంత బాగా వస్తుందనమాట. ఆనియన్స్‌ని మాత్రం చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా ఫ్రై అవుతుంది. చూసారు కదా! నేను ఇట్లా చిన్నగా కట్ చేశాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కాట్ పెట్టి వదిలేయాలండి. మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మనం రొయ్యలకు ఏమేం కలుపుకోవాలో చూద్దాం. ముందుగా నేను నీట్‌గా కడిగి పక్కన పెట్టానని చెప్పాను కదా! ఈ విధంగా నీట్‌గానైతే రొయ్యలను కడుక్కోవాలండి. తర్వాత ఒక హాఫ్ నిమ్మ ముక్క ఉంటుంది కదా! దానిని కూడా మళ్ళీ ఈ రొయ్యలకి పట్టించాలి. తర్వాత మనం చిన్న స్పూన్ పసుపు వేయాలండి. ఎందుకంటే మళ్ళీ నేను నూనెలో వేస్తాను కాబట్టి ఇప్పుడైతే కొంచెం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా మనకు టేస్ట్‌కి తగ్గట్టుగా వేయాలనమాట. వీటన్నిటిని రొయ్యలకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. స్పూన్‌తో కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుంది. చూసారు కదా! నేను ఈ విధంగానైతే మొత్తం అంతా కలిపి పక్కన పెట్టేశాను. ఒక మూత పెట్టి దీనిని ఒక టైం ఉంటే ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసామనుకోండి ప్రాన్స్ కర్రీకి సరిపోతుందనమాట. చూసారు కదా! నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు అంత మంచి గ్రేవీ వస్తుందనమాట. ఆనియన్స్‌ని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గనివ్వాలి. 15-20 పెప్పర్ సీడ్స్, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల ధనియాలు తీసుకొని ఈ విధంగా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్‌ని మాత్రం మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేకపోతే మాడిపోతాయి కాబట్టి మధ్యలో కలుపుతూ తర్వాత ఒక రెబ్బ కరివేపాకుని అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదా! ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా! ఇక్కడ నేను ఒక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేశాను. దానిని కూడా మంచిగా ఫ్రై చేయాలండి. మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ధనియాలు, పెప్పర్, జీలకర్ర మిక్చర్ ఉంది కదా! దానిని కూడా ఇప్పుడే వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు ప్రాన్స్‌కి పడతాయన్నమాట. అందుకే ఈ విధంగా మంచిగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద టమాటాలను తీసుకొని ప్యూరీలాగా చేసుకొని మనం ఉల్లిపాయలలో వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ అనేది ఎంత బాగా కుక్ అవుతే మనకు అంత బాగా గ్రేవీ అనేది టేస్ట్‌గా ఉంటుందన్నమాట. తర్వాత ఒక స్పూన్ కారంను వేయాలి. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం వేశాను. దానిని ఒక 5 మినిట్స్ ఇలా డ్రై అయ్యేంత వరకు కుక్ చేశాననమాట. ఎందుకంటే టమాటా ప్యూరీ అనేది పచ్చి వాసన రాకుండా ఉండాలంటే ఇలా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రాన్స్‌ని కూడా ఇప్పుడే యాడ్ చేసామనుకోండి టమాటాతో పాటు ప్రాన్స్ కూడా మంచిగా కుక్ అవుతాయన్నమాట. చూసారు కదా! అన్నీ కలిపి మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసామనుకోండి అందులో మళ్ళీ వాటర్ ఫామ్ అవుతుంది. చూస్తూనే ఉండండి. ఇలా ప్రాన్స్‌ని ఈ విధంగా చేసుకున్నామనుకోండి చపాతీతో అయినా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మామూలుగా చెప్పాలంటే మనం డ్రై చేసామనుకోండి స్టార్టర్స్ లాగా కూడా తినొచ్చు.
చూసారు కదా వాటర్ ఫామ్ అయిపోయింది. ఈ వాటర్తోనే ప్రాన్స్ అనేవి కుక్ అయిపోతాయి. ఒక్క చుక్క వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా ఉడికిపోతాయి. చూడండి ఈ విధంగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలంటే వాటిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. నేను ఇక్కడ డ్రై రోస్టే చేశాను కాబట్టి మొత్తం వాటర్ పోయేంత వరకు నేను కలుపుతున్నాను. లేదు మీకు ఇలా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే స్టవ్ని ఇప్పుడే కట్టేయచ్చండి. మా ఇంట్లో మాత్రం డ్రై రోస్టే కావాలంటారు కాబట్టి నేను ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేశాను. చూస్తూనే ఉండండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. చూసారు కదా, చూస్తుంటేనే ఈ టైంలోనే తినాలనిపిస్తుంది. కాకపోతే నేను ఇంకొంచెం డ్రై చేశానండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి మంచిగా కలుపుకున్నాం అనుకోండి, మన రొయ్యల వేపుడు అనేది రెడీ అయిపోయింది. దీనిని ఇలాగే కూడా స్టార్టర్స్ లాగా తినొచ్చండి. పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి లొట్టలేసుకొని తింటారు. మీరేమంటారు? నచ్చిందా మీకు? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. దేనిని ఇలాగే తినేయచ్చు. నిజం చెప్తున్నాను. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చింది. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.